హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను 2 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను, కరువు బ్యాంగిల్. ఇది వచ్చేసి నేను గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి కాసులు అనమాట, లక్ష్మీ కాసులు. ఇక్కడ వచ్చేసి గ్లూ అనేది అప్లై చేసుకోవాలి, బ్యాంగిల్కి అప్లై చేసుకొని నేను చూపించే విధంగా లక్ష్మీ కాసులు అనేది పెట్టుకోండి అనమాట. కట్ చేసిన వైపు మనం అక్కడ పైన ఉంటుంది కదా ఎడ్జ్, అది కట్ చేసిన వైపు మనకు అల్లే వచ్చేటట్లు పెట్టుకుంటూ ఉంటే ఆ కట్ చేసింది అనేది ఒకదాని మీద ఒకటి ఎక్కడం వల్ల కనిపించదు అనమాట మనకి. ఇలా లైన్గా నీట్గా సమానంగా వచ్చేటట్టు స్టిక్ చేసుకోండి లక్ష్మీ కాసులు అనేది. బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసుకోండి కాసులు. సో ఎండ్ వరకు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇలా నీట్గా బ్యాంగిల్ మొత్తం పెట్టుకున్నాక అటు ఇటు జర్కన్ స్టోన్స్ గోల్డ్వి తీసుకొని స్టిక్ చేసుకోవాలన్నమాట. కాసులకి అక్కడ గ్యాప్ వచ్చింది కదా చివరన, అలా కాసుకి మధ్యలో B7000 గ్లూని అప్లై చేసుకొని జర్కన్ స్టోన్స్, గోల్డ్ కలర్ జర్కన్ స్టోన్స్ తీసుకొని స్టిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను బ్యాంగిల్కి మొత్తం థ్రెడ్ కానీ, కాసులు కానీ, జర్కన్ స్టోన్స్ కానీ అన్నీ గోల్డే పెట్టుకున్నా. ఎందుకంటే ఇవి ఏ శారీ మీదకైనా మ్యాచ్ అవుతాయి కాబట్టి అచ్చం నేను గోల్డ్ తోటే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఈ బ్యాంగిల్స్ అనేది. మనం కావాలనుకుంటే ఈ జర్కన్ స్టోన్స్ ప్లేస్లో వేరే కలర్ స్టోన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా బ్యాంగిల్ మొత్తం 2 సైడ్స్ జర్కన్ స్టోన్స్ అనేది స్టిక్ చేసుకోండి. చూసారు కదా, బ్యాంగిల్స్ రెడీ అయ్యాక ఎంతో బాగా అందంగా వచ్చాయన్నమాట. బ్యాంగిల్స్ అనేది చూడటానికే చాలా అందంగా ఉన్నాయి బ్యాంగిల్స్. ఇప్పుడు వచ్చేసి 4 కట్ బ్యాంగిల్, ఫ్లాట్ బ్యాంగిల్ తీసుకున్నాను అనమాట. తీసుకొని స్క్వేర్ షేప్ కుందన్స్ని గోల్డ్ కలర్ తీసుకొని స్టిక్ చేసుకున్నాను. ఒకటి స్క్వేర్ షేప్ కుందను, ఒకటి ట్యూబ్ బీడ్స్ అనమాట. ట్యూబ్ బీడ్స్ అని వస్తాయి కదా, ఆ బీడ్స్ అనమాట. అది ఒకటి, ఇది ఒకటి, ఇలా స్టిక్ చేసుకున్నాను. బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసుకున్నాను అనమాట. అవి కూడా గోల్డ్ కలర్సే తీసుకున్నాను. మొత్తం నీట్గా వచ్చేటట్టు స్టిక్ చేసుకోండి. ఎక్కడ వంకర అనేది పోకుండా నీట్గా రావాలి, అన్నీ సమానంగా. అలా చూసుకుంటూ స్టిక్ అనేది చేసుకోండి. చూసారు కదా, ఈ బ్యాంగిల్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. వీటి లుక్ కూడా చాలా బాగా ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ట్రయాంగిల్ షేప్ గోల్డ్ కలర్ కుందన్స్, ట్యూబ్ బీడ్స్ అనమాట. 2, ఒకటి ట్రయాంగిల్ షేపు కుందన్ని ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట నేను చూపించే విధంగా. తర్వాత ట్యూబ్ బీడ్స్ అనమాట, ఇలా పెట్టుకోవాలి మిడిల్లో. మళ్ళీ ట్రయాంగిల్ షేప్ కుందను ఒకటి పైకి, ఒకటి కిందకి, అలా స్టిక్ చేసుకుంటూ రావాలన్నమాట నేను చూపించే విధంగా. ఇది కూడా 4 కట్ బ్యాంగిల్, ఫ్లాట్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా ఇలా మొత్తం గాజు మొత్తం ఇలాగే స్టిక్ చేసుకోండి నీట్గా వచ్చేటట్లు. మీకు కాసు బ్యాంగిల్స్ బాగున్నాయా, స్క్వేర్ షేప్ బ్యాంగిల్స్ బాగున్నాయా, ఈ ట్రయాంగిల్ షేప్ బ్యాంగిల్స్ బాగున్నాయా అనేది కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. చూసారు కదా, ఈ బ్యాంగిల్స్ కూడా అయిపోయినాయి అనమాట. చాలా బాగా వచ్చింది వీటి లుక్ కూడా. చూసారా, నేను ఇలా వేసుకున్నాను అనమాట బ్యాంగిల్స్ అనేది. అన్నీ గోల్డ్ కలర్లోనే తయారు చేసుకున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అనేది మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉందో కూడా కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి.
ఈ బ్యాంగిల్స్ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద వస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.